రెడీ 3, 2, 1 గో. చిన్నగా 80 కేసేయ్. ఇంకా మనకి 2 ఛాన్సులు ఉన్నాయి. అరే మిస్ అయింది శ్రీలేఖ. సో నెక్స్ట్ కంటెస్టెంట్ అండి, నువ్వు వెళ్ళి కూర్చో. ఉమ్మగారు అసలు మీకేం టెన్షన్ లేదు, కూల్గా వేయండి. నేనేం టైం అయింది టైం లేదు అని ఏం చెప్పను. ఓకే 3, 2, 1 గో. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఒక్కొక్కరు ఇంకొకళ్ళు తలుచుకుందాం. ఎవరిని తలుచుకుంటున్నారు? మీ ఆయన గారు. పడండి. 80 పాయింట్లు వచ్చాయి. మీ ఆయన గారు మీకు చాలా లక్కీగా ఉన్నారు. నో ప్రాబ్లం, మొత్తానికి మీకైతే 80 పాయింట్లు వచ్చాయి. ఓకే హైయెస్ట్ మీరే. వెళ్ళి కూర్చోండి. ఉమా గారు ఒకే ఒక్క రింగ్ వేసి 80 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ స్వప్న గారు ఏం చేస్తారు? అసలు ఉమా గారు అక్కడ జాక్ పాట్. ఫస్ట్ రింగ్ ఎవరిని తలుచుకుంటారో తలుచుకోండి, వేసేయండి. వావ్ మూడు అయిపోయినాయి. ఫోర్త్. లాస్ట్ రింగ్ జాగ్రత్తగా. అర్రే అక్కడ జస్ట్ వెళ్ళారు, అక్కడ తగ్గింది. మొత్తానికి 30 పాయింట్లు సాధించారు స్వప్న గారు, గుర్తుపెట్టుకోండి. ఓకే వెళ్ళి కూర్చోండి. ఉమా గారు 80 పాయింట్లు అండ్ స్వప్న గారు 30 పాయింట్లతో ఉన్నారు. అండ్ మీ పేరు కూడా స్వప్నయే కదా, సో జాగ్రత్త, ఎవరో ఒకరిని తలుచుకొని వేసేయండి. 100 పాయింట్లు కొట్టేద్దాం మనం. ఓకే రెడీ. ఫస్ట్ రింగ్. అయ్యో జాగ్రత్తగా, స్లోగా, టెన్షన్ వద్దు. ఎవరినైనా తలుచుకోండి. దేవుడిని తలుచుకుంటాను ఎవరు అంట్లా, మా ఆయన తలుచుకుంటా అంటున్నారు. కానీ 4 రింగులు అయిపోయినాయి. ఇది ఫైనల్ రింగ్. ఓకే కూల్గా వేయండి, టెన్షన్ లేదు. అరే స్వప్న గారు త్రుటిలో మిస్ అయింది, కూర్చోండి వెళ్ళి. సో పాయింట్స్ విషయంలో ఉమా గారు 80 పాయింట్లు, స్వప్న గారు 30 పాయింట్లో ఉన్నారు. నెక్స్ట్ మంజుల గారు. అరే మళ్ళీ 80 పాయింట్ పెట్టింది ఎసరు, కానీ మిస్ అయింది. అరే అయ్యో 30 పాయింట్స్ వచ్చేది. వేసేద్దాం పర్వాలేదు, ఇంకా 2 రింగులు ఉన్నాయి మన దగ్గర. లాస్ట్ రింగ్ మంజుల గారు, జాగ్రత్తగా వేయండి. ఓకే మంజుల గారు కూర్చోండి. 30 పాయింట్లు సాధించి స్వప్న గారు సెకండ్ ప్రైజ్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. ఇక ఈ రోజు ఒకే ఒక రింగ్ తో 80 పాయింట్లు సాధించి ఓ శివంగిగా విన్నర్ గా నిలిచారు ఉమా గారు. కంగ్రాచులేషన్స్ ఉమా గారు. సో మీరు గెలుచుకుంటున్నారు ఈరోజు 1 గ్రామ్ గోల్డ్ గిఫ్ట్. సరే మరి, సో ఉమా గారు మాత్రమే కాదు, చూస్తున్న ఆడియన్స్ మీరు కూడా ఇంత అద్భుతమైన బ్యూటిఫుల్ గిఫ్ట్ గెలుచుకోవచ్చు. ఎలా? సో ఎపిసోడ్ లో మేము 2 ప్రశ్నలు అడుగుతాం. ఎపిసోడ్ పూర్తయ్యేలోగా ఆ 2 ప్రశ్నలకి వాట్సాప్ చేయండి మీకు తెలిసిన ఆన్సర్ ని. సో ఆ నెక్స్ట్ రోజు ఎపిసోడ్ లో ఆ రోజు విన్నర్స్ ఎవరు అనేది మేము ప్రకటిస్తాం. మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్ ని మీ సొంతం చేసుకోవచ్చు.